నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. నిర్మలా బడ్జెట్ ప్రవేశపెట్టడం నారీ శక్తికి నిదర్శనం. చివరి సమావేశాలు సజావుగా సాగాలన్న మోదీ. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై కీలక నిర్ణయం. కాసేపట్లో ఏసీబీ కస్టడీకి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్. 8 బ్యాంకు లాకర్లను తెరవనున్న అధికారులు. साथ में राष्ट्रपति हैं। सेंगोल को स्थापित किया जाएगा सदन के भीतर। भारतीय वैभवशाली लोकतंत्र का प्रतीक है ये सेंगोल। जी हाँ, ये संसद भवन का अहाता जगमगाता हुआ प्रकाश से प्रकाशमान। और अब सदन के भीतर प्रवेश करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू, साथ में माननीय सभासदों, महामहिम राष्ट्रपति जी, రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు సిపి. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఏఆర్ కు అటాచ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీరియస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలపై బదిలీ వేటు వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు సిపి. అయితే ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఏఆర్ కు అటాచ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి పొక్కడంపై సీరియస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తుంది. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉంది? శివాని, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు మొదలుకొని హోంగార్డుల వరకు కూడా మొత్తం సిబ్బందిని బదిలీ
తీసుకొని ఎప్పటికప్పుడు ఈ సిబ్బంది మొత్తం పంజాబ్ సిబ్బంది మొత్తం కూడా చేరవేస్తున్నారన్న ఆరోపణలు కూడా వీరిపై ఉన్నాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే ఏదైతే కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం సిబ్బందిని కూడా చేంజ్ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారిందనేసి తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గౌతమ్ మాజీ ఎమ్మెల్యేతో పాటు అలాగే పలు సమాచారాలు మొత్తాలు కూడా చేరవేస్తున్నారు. అలాగే ఈ సిబ్బంది మొత్తం కూడా అవినీతి ఆరోపణలు కూడా భారీగా నమోదయ్యాయి కొందరిపై అన్న కోణంలోనే ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఏదైతే 3 ఎస్ఐలు 6 ఏఎస్ఐలు మిగతా హెడ్ కానిస్టేబుల్స్ కి పోస్టింగ్స్ అయితే ఖరారైనట్టుగా తెలుస్తోంది. శివాన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ లో వైఎస్ఆర్ చేయూతపై చర్చ జరుగుతుంది. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు విధి విధానాలు తెలియజేసే నిబంధనలకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడులు ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. సోని, ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కేబినెట్లో ప్రధానంగా కొన్ని కీలక అంశాలకు సంబంధించి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కేబినెట్లో నిధులు కేటాయింపుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. మరోవైపు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కేబినెట్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్కి భర్తీకి సంబంధించి కేబినెట్లో చర్చ జరుగుతుంది. మొత్తం 6,000కు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ భేటీలో ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ ఎస్ఐపిబి సమావేశంలో ఇంధన రంగంలోనే దాదాపు 22,300 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ ఎస్ఐపిబి ఆమోదం తెలిపినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడులకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉంది. పెద్ద ఎత్తున పరిశ్రమలో రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐపిబి ఇచ్చినటువంటి 22,000 కోట్ల పెట్టుబడికి కూడా రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక మరోవైపు త్వరలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీ తేదీల ఖరారుపైన కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశానికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 600 పైగా కొత్త పోస్టులను ఇచ్చేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఫిబ్రవరిలో అమలు చేయాల్సినటువంటి వివిధ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపు అంశంపైన కూడా కేబినెట్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 40 అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ అజెండాలో పెట్టడం జరిగింది. ఈ 40 అంశాలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మరో గంట పాటు కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఇక కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి విడిగా మంత్రులతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన క్యాబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలనే అంశంపైన మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మళ్ళీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ 4.5 ఏళ్లకు పైగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అవినీతి లేదు అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం ఎన్నికలపై పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టేందుకు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనే అంశంపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలకు కూడా గట్టిగా సమాధానం ఇవ్వాలని మంత్రులకు సీఎం డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుందో అక్కడక్కడ దీనిపైన కొంత విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీలోని అసంతృప్తి కూడా నెలకొని ఉంది. కాబట్టి ఈ అంశాలను పరిష్కరించే దిశగా మంత్రులు కృషి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక రాజ్యసభ ఎన్నికలు కూడా ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నటువంటి నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. పూర్తి స్థాయిలో గతంలో మెజారిటీ ఉన్న ఒక ఎమ్మెల్సీని కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజ్యసభలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వచ్చే ఎన్నికల్లో 3 రాజ్యసభ స్థానాలను గెలుచుకునేందుకు ఏం చేయాలి, ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశానికి సంబంధించి కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు క్యాబినెట్లోని 40 అంశాలకు సంబంధించి ఏదైతే అజెండా ఉందో అజెండాకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారు. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.